హలో అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. మేమైతే ఈసారి గణపతి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ అయితే నేను పెట్టేశాను, కానీ ఇంత గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసుకోలేదు. అలాగే ఈసారి దేవునికి ఎంతో ఇష్టమైన ఉండాల దండ అయితే ప్రిపేర్ చేశానమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఏంటక్క కింద బియ్యం పోస్తున్నాం అనుకుంటున్నారా? నేనైతే తమలపాకులు తీసుకురమ్మని మా పతి దేవునికి అయితే చెప్పానమాట. తనైతే మర్చిపోయాడు హడావిడిలో, దేవుని తీసుకునే హడావిడిలో. ఇంతకీ తమలపాకులు ఎందుకు అనుకుంటున్నారా? దీపాలు అయితే ఎప్పుడు కింద పెట్టద్దని మా అమ్మ ఎప్పటికీ చెప్తూ ఉంటుందన్నమాట. సో నేను దీపాలు తమలపాకు పైన పెడదామని చెప్పేసి నేను మా పతి దేవునికి అయితే చెప్పాను. తనైతే మర్చిపోయి వచ్చేసాడు. ఎలా అని ఆలోచిస్తూ ఉండగా మా అమ్మకు కాల్ చేసాను అనమాట. కాల్ చేస్తే మా అమ్మ అంది బియ్యం పోసి పెట్టొచ్చు అని చెప్పింది. నేను గూగుల్ కన్నా ఎక్కువ నమ్మేది ఎవరినంటే మా అమ్మనే. నాలాగే ఎవరైనా అమ్మ సజెషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. నాలాగే ఆలోచించే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. తర్వాత నేను పసుపుతో గౌరీదేవిని అయితే చేశానమాట. గౌరీదేవిని చేసి అది కూడా కింద పెట్టద్దని చెప్పేసి నేను ప్లేట్లో బియ్యం పోసి బియ్యంలో అయితే గౌరీదేవిని పెట్టేసి గౌరీదేవికి అయితే పూజ చేసేసాను. నేనైతే కలశం ఎప్పుడు పెట్టలేదు. లాస్ట్ 2 ఇయర్స్లో నేను కలశం పెట్టలేదు అనమాట. ఈ ఇయరే పెట్టుకున్నాను. అండ్ నేను అది ఎంత సెట్ చేసినా కూడా అస్సలే ఆగలేదు కలశం. సో నేను ఏం చేశానంటే అందులో బియ్యం పోసి అయితే పెట్టానమాట. అప్పుడు అది ఎటు కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత నేను ప్రసాదాలు అయితే దేవుని దగ్గర అయితే పెట్టేసి పూజ అయితే చేసేసాను. తర్వాత నేను పూజ చేసేసి దీపం అయితే వెలిగించేసానమాట. ఆ తర్వాత గట్టిగా కోరుకున్నాను, మన వ్యూవర్స్ చల్లగా ఉండాలి అండ్ మేము కూడా చల్లగా ఉండాలని అయితే నేనైతే చాలా బలంగా కోరుకున్నాను అనమాట. దేవునికి ఇష్టమైన పిండి పదార్థాలు అయితే చేసి దేవుని దగ్గరనైతే పెట్టేసి మొక్కుకున్నాను. నాకైతే ఆడపిల్లలు లేని లోటు అయితే తీరిపోయిందనమాట. ఈరోజు అయితే మా పెద్దోడైతే ఏది చెప్పినా చేసేస్తున్నాడు. అమ్మాయిలాగా అన్నీ నా దగ్గర నుండి చేసేసాడు. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని అయితే దేవునికి అయితే మొక్కుకున్నాను అనమాట. అండ్ మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ కూడా మా పిల్లలకు ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత వినాయకుని అడుగులు వేసుకోవడానికని నేనైతే ఈ రాయి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇదైతే మాకు చైన్లో దొరికింది. ఆ రాయిని అలా రబ్ చేస్తే మనకైతే కలర్ అయితే వస్తుంది. ఆ కలర్ని మనం ఏం చేస్తామనంటే వినాయకుని అడుగులు వేయడానికైతే ఈ కలర్ అయితే యూజ్ చేస్తారు. అది ఉన్న సున్నం అయితే యూజ్ చేస్తారు. మా తెలంగాణలో అయితే ఇలా వస్తువులకైతే అలా సున్నం అండ్ జాజి రాసి కంకణం అయితే కట్టేసి పూజలో అయితే పెట్టేస్తామన్నమాట. సో దట్ మాకు వచ్చే ఇన్కమ్ అనేది కొంచెం ఎక్కువ కావడానికి అని చెప్పేసి అలా పెడతాము. నేను మా పెద్దోని బుక్స్ కూడా పెట్టాను, కాకపోతే చిన్నోడు చింపుతాడని చెప్పేసి వెంటనే తీసేసాను అనమాట. సో ఇదైతే ఫైనల్గా మా పూజ అనమాట. అండ్ నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే కామెంట్ చేసేయండి. వన్ మోర్ థింగ్, నేనైతే వినాయకుని అడుగులు బయటికి వేసేసాను లాస్ట్ ఇయర్ అయితే. ఈసారి గుర్తుంచుకొని ఫ్రంట్ సైడ్ వేసేసాను. మీరు ఎట్ వేస్తారో నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.